Dear students, this is 10th class mathematics, the chapter number 3 linear equations. In this video, we will learn the 1 mark important questions from SCRT question bank. These questions are very much useful for the public examination. మనకి రైజింగ్ స్టార్ షైనింగ్ స్టార్స్ అనే రెండు రకాలుగా క్వశ్చన్ బ్యాంక్ ఇవ్వబడింది. అందులో రైజింగ్ స్టార్స్కి ఇచ్చిన 1 మార్క్ క్వశ్చన్స్, అలాగే షైనింగ్ స్టార్స్కి ఇచ్చిన 1 మార్క్ క్వశ్చన్స్ కూడా ఈ వీడియోలో ఆన్సర్ చేయడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ రైజింగ్ స్టార్స్. Write the equation to the following situation. The first equation is the total cost of 5 notebooks and 9 textbooks is rupees 880. The total cost of 8 notebooks and 9 textbooks is 880 rupees. ఈ ఈక్వేషన్కి ఈ సిచ్యువేషన్కి సరిపడా ఒక ఈక్వేషన్ మనం ఫ్రేమ్ చేయాలి. 5 నోట్బుక్స్ యొక్క కాస్ట్ ప్లస్ 9 టెక్స్ట్ బుక్స్ యొక్క కాస్ట్, టోటల్ కాస్ట్ రెండు యాడ్ చేస్తే వచ్చే టోటల్ కాస్ట్ 880 రూపీస్ అని ఇవ్వబడింది. దీనికి ఒక లీనియర్ ఈక్వేషన్ మనం ఫ్రేమ్ చేయాలి. ఇక్కడ 2 అన్నోన్స్ ఉన్నాయి చూడండి. నోట్బుక్ కాస్ట్ ఒక అన్నోన్, టెక్స్ట్ బుక్ కాస్ట్ ఒక అన్నోన్. కాబట్టి ఫస్ట్ నోట్బుక్ కాస్ట్ని ఎక్స్ అని తీసుకుందాం. లెట్ ద కాస్ట్ ఆఫ్ ఎ నోట్బుక్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ రూపీస్ అండ్ ద కాస్ట్ ఆఫ్ ఎ టెక్స్ట్ బుక్ ఈజ్ ఈక్వల్ టు 5 రూపీస్ అని తీసుకుంటే ఒక నోట్బుక్ కాస్ట్ ఎక్స్ రూపీస్ కాబట్టి 5 నోట్బుక్స్ కాస్ట్ 5x అవుతుంది. అలాగే ఒక టెక్స్ట్ బుక్ కాస్ట్ 5 రూపీస్ కాబట్టి 9 టెక్స్ట్ బుక్స్ కాస్ట్ 9y అవుతుంది. ఈ టోటల్ కాస్ట్ అంటే 5 నోట్బుక్స్ ప్లస్ 9 టెక్స్ట్ బుక్స్ టోటల్ కాస్ట్ 880. 5 టైమ్స్ ఆఫ్ x ప్లస్ 9 టైమ్స్ ఆఫ్ y, 5x plus 9y is equal to 880. It is the equation, linear equation in 2 variables. Let us look at the second situation. The cost of a pen is 10 rupees more than the cost of a pencil. ఇక్కడ పెన్ కాస్ట్ పెన్సిల్ కాస్ట్ కన్నా 10 రూపీస్ ఎక్కువ ఉంది. ఇక్కడ కూడా 2 అన్నోన్స్ ఉన్నాయి. పెన్ కాస్ట్ ఒకటి, పెన్సిల్ కాస్ట్ ఒకటి. అయితే రెండింటికి మధ్యలో ఉండే రిలేషన్ ఏంటంటే పెన్ కాస్ట్ పెన్సిల్ కాస్ట్ కన్నా 10 రూపీస్ ఎక్కువ. మోర్ అంటే ఏ చేయాలనుకున్నాం మనం? ఎస్, మోర్ అంటే యాడ్ చేయాలి, లెస్ అంటే సబ్ట్రాక్ట్ చేయాలి, టైమ్స్ అంటే మల్టిప్లై చేయాలి, అలాగే పార్ట్స్ అంటే డివైడ్ చేయాలి. ఓకే, హియర్ ఆల్సో లెట్ us assume that the cost of a pen is equal to x rupees. The cost of 1 pen is equal to x అని తీసుకుందాం, and the cost of 1 pencil is equal to y అని తీసుకుందాం. Then the cost of a pen అంటే x, cost of a pen అంటే x is equal to 10 రూపీస్ మోర్ దాన్ ద కాస్ట్ ఆఫ్ ఎ పెన్సిల్ అంటే y ప్లస్ 10 అవుతుంది. x is equal to y plus 10. Here x minus y is equal to 10 is the required linear equation. Now question number 2, another question. This is question number 2. 2 friends walk side by side forever without meeting. What type of lines are they? ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇద్దరు ఫ్రెండ్స్ పక్క పక్కనే నడుస్తూ అలా వెళ్తున్నారు, కానీ వాళ్ళ యొక్క పాత్ ఎప్పటికీ కలవలేదు. ఇద్దరు విడివిడిగా నడుస్తూనే వెళ్తున్నారు, ఎప్పటికీ కలవకుండా నడుస్తూ వెళ్తున్నారు. వాట్ టైప్ ఆఫ్ లైన్స్ దే ఆర్ అంటే ఆ రెండు పాత్లు ఒకదాన్ని ఒకటి కలవట్లేదు కాబట్టి బోత్ ద పాత్ షుడ్ బి ప్యారలల్ లైన్స్. దెర్ఫోర్ దే ఫార్మ్ ప్యారలల్ లైన్స్, సెట్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ ఆర్ ఎ పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ అని మనం చెప్పొచ్చు. ఇలాగా ఈ 3 క్వశ్చన్స్ కూడా అంటే ఫస్ట్ క్వశ్చన్లో 3 బిట్స్, సెకండ్ క్వశ్చన్లో 1, ఈ టోటల్గా ఈ 3 క్వశ్చన్స్ కూడా రైజింగ్ స్టార్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా క్వశ్చన్ బ్యాంక్లో SCRT క్వశ్చన్ బ్యాంక్లో ఇవ్వబడ్డాయి. నౌ లెట్ us solve the questions from shining stars. Shining stars 1 mark questions. Here is question number 1. Write the equation to the following situation. ఇక్కడ కూడా ఈక్వేషన్స్ ఫ్రేమ్ చేయమని ఇచ్చారు. ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే the total cost of 2 pencils and 5 pens is 85 rupees. The total cost of 2 pencils and 5 pens is 85 rupees. ఇక్కడ కూడా 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఒకటి కాస్ట్ ఆఫ్ ఎ పెన్సిల్ అండ్ ది సెకండ్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ ఎ పెన్. ఇక్కడ కూడా ఈ ఫస్ట్ కాస్ట్ ఆఫ్ ది పెన్సిల్ని ఎక్స్ అని తీసుకుందాం. అట్ ద కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ అండ్ ద కాస్ట్ ఆఫ్ 1 పెన్ ఇస్ ఈక్వల్ టు వై అని తీసుకుంటే 2 పెన్సిల్స్ కాస్ట్, ఒక పెన్సిల్ x రూపీస్ అయితే 2 పెన్సిల్స్ ఎంత అవుతాయి? 2x. అలాగే ఒక పెన్ను y రూపీస్ అయితే 5 పెన్స్ ఎంత అవుతాయి? 5y. అంటే 2x plus 5y. 2x plus 5y is equal to 85. This is the required
linear equation in two variables. Now second situation ఏంటంటే the larger of two supplementary angles exceeds the smaller by 18 degrees. The larger of two supplementary angles exceeds the smaller by 18. ఇక్కడ సప్లిమెంటరీ యాంగిల్స్ అని ఇచ్చాడు కాబట్టి వీ కెన్ ఫార్మ్ ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. మనం ఇక్కడ అంటే 2 లీనియర్ ఈక్వేషన్స్ మనం ఫార్మ్ చేయగలం. ఫర్ సప్లిమెంటరీ అండ్ యాంగిల్స్ ఇవ్వకుండా ఓన్లీ ద లార్జర్ ఆఫ్ వన్ యాంగిల్ ఎక్సిడ్స్ ద స్మాలర్ బై 18 అని ఉంటే ఒకటి మాత్రమే మనం ఫ్రేమ్ చేయగలం. కానీ ద లార్జర్ ఆఫ్ 2 సప్లిమెంటరీ యాంగిల్స్ అని ఇచ్చాడు కాబట్టి వీ కెన్ ఫార్మ్ 2 లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ వీ కెన్ ఫార్మ్ ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఫస్ట్ ఇక్కడ ఏమనుకుందాం అంటే లెట్ us assume that the required angles is equal to x, y అని తీసుకుందాం. అంటే వన్ యాంగిల్ is equal to x అండ్ సెకండ్ యాంగిల్ is equal to y అని తీసుకుంటే since both the angles are supplementary then sum of both the angles is equal to 180 degrees. అంటే x plus y is equal to 180 degrees అవుతుంది. అలాగే ఇంకో కండిషన్ ఏమని ఇచ్చారంటే వన్ యాంగిల్ is exceeds the second by 18 or difference between two angles is equal to 18 degrees. అంటే x minus y is equal to 18 and x plus y is equal to 180 degrees. These two equations can be formed by the given situation. Now look at question number 4. Write the general form of the linear equation in two variables. We have to write the general form of a linear equation in two variables. What is the general form of a linear equation in two variables? ax plus by plus c. ax plus by plus c is equal to 0. This is the general form of a linear equation. ఒకసారి ఇదే క్వశ్చన్ ఎలా అడుగుతారంటే రైట్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అని కూడా అడగచ్చు. ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అని అంటే అప్పుడు ఏమని రాయాలి ఆన్సరు a1x plus b1y plus c1 is equal to 0, a2x plus b2y plus c2 is equal to 0 అని రాయాలి. అంటే 2 ఈక్వేషన్స్ అక్కడ రాయాలి. ఇక్కడ ఓన్లీ వన్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎ లీనియర్ ఈక్వేషన్ సింగులర్లో అడిగారు కాబట్టి ax plus by plus c is equal to 0 అని రాసాం. అలా కాకుండా రైట్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని అడిగితే మాత్రం a1x plus b1y plus c1 is equal to 0, a2x plus b2y plus c2 is equal to 0 అని రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. క్రియేట్ ద లీనియర్ ఈక్వేషన్ in two variables which is parallel to 3x minus 2y plus 4 is equal to 0. ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ ఇవ్వబడింది 3x minus 2y plus 4 is equal to 0. This is the given linear equation. 3x minus 2y plus 4 is equal to 0 అన్నాక ఈక్వేషన్ ఇవ్వబడింది. దీనికి ప్యారలల్ అంటే చాలా సింపుల్ టెక్నిక్. ఓన్లీ కాన్స్టెంట్ టర్మ్ అని మార్చండి. అక్కడ ఉన్న వాల్యూ బదులు వేరొక కాన్స్టెంట్ నెంబర్ వాల్యూ రాయండి. రాస్తే అది దానికి ప్యారలల్ అయిపోతుంది. ఎందుకు? కండిషన్ ఏంటంటే a1 by a2 is equal to b1 by b2 and is not equal to c1 by c2. అంటే కాన్స్టెంట్ టర్మ్స్ మాత్రమే మారాలి. ఓన్లీ కాన్స్టెంట్ టర్మ్ మాత్రమే మారాలి. అంటే 3x minus 2y plus 4 3x minus 2y plus 1 4 ప్లేస్లో 1 రాసాను is equal to 0 అయింది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. క్రియేట్ ది లీనియర్ ఈక్వేషన్స్ in two variables which coincide with 2x plus 3y plus 8 is equal to 0. Create a linear equation in two variables which coincides 2x plus 3y plus 8 is equal to 0. ఇక్కడ ఒక లీనియర్ ఈక్వేషన్ ఇవ్వబడింది. దీనికి కోయిన్సైడ్ చేసే ఇంకొక లీనియర్ ఈక్వేషన్ కావాలి. కోయిన్సైడ్ అవ్వాలంటే సింపుల్ టెక్నిక్, మల్టిప్లై ఆల్ ద టర్మ్స్ విత్ ఏ కాన్స్టెంట్ నెంబర్. ఇందులో ఉండే ప్రతి టర్మ్ని ఒక కాన్స్టెంట్ నెంబర్తో మల్టిప్లై చేసేయండి. అంటే అన్నిటినీ మనం 2తో మల్టిప్లై చేద్దాం. అంటే ఆన్సర్ ఏమవుతుంది 2 2s 4x 2 3 6y plus 2 8 16 is equal to 0. This is an equation which coincides with the given linear equation. ఈ విధంగా రైజింగ్ స్టార్స్ అండ్ షైనింగ్ స్టార్స్ సంబంధించి ఎస్సీఆర్టీ క్వశ్చన్ బ్యాంక్లో ఇవ్వబడిన అన్ని 1 మార్క్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, ఐ విష్ యూ ఆల్ సక్సెస్. Thank you, Ananda.